హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికరాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఈ సిమ్టమ్స్ కన్నా మీకు కనిపించినాయి అనుకోండి, ఆ టైంలో మీరు మిస్ అవ్వకుండా రిలేషన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు తప్పకుండా ఆ టైంలో కన్సీవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ సిమ్టమ్స్ ఏంటంటే, ఒకటి మనకి సర్వైకల్ మ్యూకస్ డిశ్చార్జ్. మనకి ఓవులేషన్ టైంలో ఏంటంటే సర్వైకల్ సెక్రీషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ సెక్రీషన్స్ ఎలా ఉంటాయంటే మనకి చాలా పల్చగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనకి ఎగ్ వైట్ చూసుంటారు కదా మీరు, ఎగ్ వైట్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో ఆ టైంలో సర్వైకల్ డిశ్చార్జ్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుందంటే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉండటానికి అదొక లూబ్రికెంట్లా పనిచేస్తుంది మనకి. అలాగే ఆ టైంలో సర్వైకల్ మ్యూకస్ అనేది చాలా పల్చగా ఉండటం వల్ల స్పర్మ్స్ అనేవి గర్భసంచిలోకి చాలా ఈజీగా పైకి వెళ్ళగలుగుతాయి. సెకండ్ సిమ్టమ్ ఏంటంటే బాడీ టెంపరేచర్. మనకు ఓవులేషన్ టైంలో ఒక 0.5 to 1 డిగ్రీ బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుందన్నమాట. మీకు ఆ టైంలో కొంచెం ఒళ్ళు అనేది కొంచెం వెచ్చగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ ఏంటంటే, చాలామంది ఆ టైంలో బ్రెస్ట్ డిస్కంఫర్ట్ చెప్తూ ఉంటారు. బ్రెస్ట్ టచ్ చేస్తేనే పెయిన్గా అనిపిస్తుంది అనేది చాలామంది చెప్పే కామన్ కంప్లైంట్. అండ్ నాలుగోది ఏంటంటే ఓవులేటరీ పెయిన్. చాలామందికి ఓవులేషన్ టైంలో వాళ్ళకి అబ్డామిన్లో పెయిన్ తెలుస్తుంది. రైట్ సైడ్ ఓవరీలో ఎగ్ రిలీజ్ అయిందనుకోండి, అటు వాళ్ళకి పెయిన్ ఫీల్ అవుతారు. లెఫ్ట్లో రిలీజ్ అయిందనుకోండి, వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. ఈ పెయిన్ ఎందుకంటే, మనకి ఫాలికల్ బ్రేక్ అయినప్పుడు ఎగ్తో పాటు కొంచెం అమౌంట్ వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఆ వాటర్ అనేది ఒక్కోసారి అది అబ్డామిన్లో సడన్గా రిలీజ్ అవటం వల్ల చాలామంది పెయిన్ కంప్లైంట్ చేస్తారు. పెయిన్తో పాటు కొంతమందికి మైల్డ్ స్పాటింగ్ కూడా ఉండొచ్చు అనమాట ఆ రోజు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మనకి బయట ఎల్హెచ్ కిట్స్ అని దొరుకుతాయి. సో మీరు ఏంటంటే ఎల్హెచ్ కిట్స్ టెస్ట్ చేసుకొని, ఎల్హెచ్ కిట్లో కన్నా మీకు పాజిటివ్ లైన్ కనిపించినప్పుడు కూడా మీరు రిలేషన్ ప్లాన్ చేసుకున్నా కూడా మీకు త్వరగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.